తండ్రి దేవుని నుండి ప్రభువు యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. చేరువచ్చిన మీ అందరూ కూడా ప్రభువు యేసు క్రీస్తు నామములో ఈ పవిత్రమైన ఉదయకాలపు శుభాలను తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యభాగము మనకి ఇవ్వబడిన అంశము ఈయన ప్రభువైన క్రీస్తు. గొర్రెల కాపరులకు దేవుని దూత ప్రత్యక్షమై వారికి తెలియపరుస్తూ ఉన్న మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని తెలియపరుస్తూ ఉన్నది? అయ్యా, ఒక పశువుల పాకలో ఒక బాలుడిగా జన్మించబోతూ ఉన్నాడు. ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అనేటువంటి మాటను, సందేశమును పొలములలో ఉన్నటువంటి గొర్రెల కాపరుల దగ్గరకు దేవుని దూత వెళ్ళి తెలియపరిచి వారు కూడా విశ్వసించారు. నిజమే అనుకున్నారు. నిజమే, రాజులు రాజు పుట్టబోతున్నాడని మనకు దేవుని దూత చెప్పింది కదా, మనము కూడా వెళ్ళి చూద్దాము, ఆయన ఎలా ఉంటాడో ఆయన్ని ఆస్వాదిద్దాం అనుకుని వారు బయలుదేరి వెళ్ళారు. వారి దగ్గర ఉన్నటువంటి మందను, గొర్రెలను విడిచిపెట్టి వారు పరుగున వెళ్ళిపోయారు. పరుగున వెళ్ళిపోయి యేసు ప్రభువుని చూసి తిరిగి వచ్చే సమయంలో ఏం చేశారు? వారు ఏం చేశారమ్మా? తిరిగి వచ్చే సమయంలో మనం పెళ్లికి వెళ్తున్నాం, వెళ్ళే వండుబడి భోజనాలు చేసాం. తిరిగి వచ్చేటప్పుడు ఏం చెప్పుకుంటాం? ఉప్పు తక్కువైందా, లేకపోతే కారం తక్కువైందా, లేకపోతే ఒకవేళ బాగుంటాయా అని చెప్పుకుంటాం. ఉత్తపల్లిలో డామాయి అంటారు, జనవంతంతో ఉండదు. అయిపోయి వెళ్ళేటప్పుడు ఏం చెప్పుకుంటారు? మంచిగైతే మంచిగేసారు, లేకపోతే తొమ్మిది తొలుపుని కొట్టుకున్నారయ్యా అని చెప్పుకుంటారు. ఈ గొర్రెల కాపురులు కూడా యేసు ప్రభువుని చూసి పశువుల పాకలో, పశువుల తొట్టిలో వారు ఊరకనే వెళ్లకుండా వెళ్తూ మార్గ మధ్యంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి లోకరక్షకుడు జన్మించాడయ్యా, మనందరి కొరకు మేము కనులారా చూసాము, ఆయన ఏడుపును చెవులారా మేము విన్నామని అందరికి తెలియపరిచారు. యేసు నామం అక్కడ ప్రకటించబడినప్పటికే యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చాడు అనేటువంటి నామము ప్రకటించబడిపోయింది. ఒప్పుకున్నారు. జ్ఞానము లేని వారు, గృహాన్ని విడిచి దూరంగా ఉండేవారు, శుభ్రత లేని వారు పశువుల పాకలో ఉన్నటువంటి శిశువును చూసి అయ్యో నిజమేనయ్యా, అయిన రాజులకు రాజే లోకరక్షకుడేనయ్యా, ఆయన మహిమ తేజస్సు ఆ పశువుల పాకలో అక్కడ ఉన్నటువంటి దుర్గంధం అంతటిలో ఆయన పడుకోబెడితే కూడా అక్కడ ఆ దుర్గంధమైన చందానపు వాసన రావట్లేదు, మంచి వాసన వస్తున్నది. చీకటిలో ఉండే ఆ పశువుల పాకలో యేసు ప్రభువు జన్మించడం వల్ల మంచి వెలుతురు వచ్చింది. ఆ ప్రాంతానికి మంచి ఆ గుర్తింపులాగా ఉన్నదని వారు చూసి సంతోషపడి వెళ్తూ అందరికీ చెప్పుకుంటూ వెళ్ళారు. యేసు ప్రభు ఈ లోకానికి భూమి మీదకి వచ్చినప్పుడు భూమంతా కూడా పొలకించిపోయిందంట, సంతోషపడిందంట. కానీ మానవులమైన మనం మాత్రము సాధారణంగానే ఉన్నారంట. ఆయన ఎవరో పుట్టారు, మనకెందుకులే. అప్పటికే అనేక గుర్తులు, సూచనలు ఈ భూమి మీద జరిగినాయి అంట. రాజులకు రాజు పుడతాడని ఒక నక్షత్రాన్ని వెలిగించాడు. ఆకాశంలో వెలిసింది ఒక నక్షత్రము. యేసు ప్రభు జన్మనేబోతున్నాడని, ఆయన ఫలానా చోదపడతాడని దూత అనేక మందికి తెలియపరుస్తూ ఉన్నది. అయినప్పటికీ మానవులు వారు
యేసు ప్రభుని గుర్తించలేకపోయిన విధానం చూస్తూ ఉన్నాం. సాక్షాత్తు పశువుల పాకలో పుట్టినటువంటి ఆ పశువుల పాక యజమాని కూడా యేసు ప్రభువును పుట్టిన తర్వాత చూడటానికి కూడా అనేక మంది గుంపులుగా వచ్చి చూస్తూ ఉంటే పక్కనే ఉన్నటువంటి పాక యజమాని మాత్రము రాలేకపోయాడు. మనము కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నామేమో. దేవుడు నీ సమీపంలో అనేక మార్లు వచ్చినప్పుడు ఆయన తట్టు నువ్వు తిరగలేదేమో. దేవుడు అనేక మార్లు నిన్ను తట్టినప్పుడు ఆయనకు ప్రతిస్పందనగా నువ్వు ఆయన తట్టు తిరగలేదేమో. అనేక మార్లు దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వలేదేమో దేవునికి. ఈ ఉదయకాల వేళలో దేవుడు నిజమైన రక్షకుడని అనేక మంది బైబిల్ గ్రంథంలో ఒప్పుకున్నారు. ఆయన జన్మమును బట్టి అనేక మంది పులకరించిపోయారు, ప్రకృతి కూడా పరవశించిపోయింది. అయితే బైబిల్ గ్రంథంలో యేసయ్య నామమును ఎంతమంది గుర్తించారో ఒక 2 లేదా 3 జ్ఞాపకం చేసుకుని ఈ సందేశాన్ని ముగించుకుందాం. మొట్టమొదటిగా లూకాసు సువార్త 1వ అధ్యాయము, లూకాసు సువార్త 1వ అధ్యాయము 41వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచ్చిన వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఇక్కడ చూడండి, యేసు ప్రభువు పుట్టలేదు, అప్పటికి యేసు ప్రభువుకి జన్మనివ్వలేదు మరియమ్మ. అప్పటికి యేసు ప్రభువు మరియమ్మ గర్భంలోనే ఉన్నాడు. అయితే ఈమె తన ఆంటీ లేదా తన పిల్లి దగ్గరకు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ మరియ యొక్క వార్తను విన్న వెంటనే ఆమె శరీరము పులకరించిపోతూ సంతోషించింది. పరిశుద్ధాత్మతో నిండుకొని ఆమె ఆనందంతో ఉన్నది ఎలిజబెత్. అయ్యో, సాక్షాత్తు లోకరక్షకుడికి జన్మనిచ్చేటువంటి మరియమ్మ ఇక్కడికి వచ్చింది కదా, ఈ లోకంలో ఉన్నటువంటి స్త్రీలందరిలో కంటే నీవు ఆశీర్వదించబడిన దానివమ్మా, నీ గర్భము ఆశీర్వదించబడింది. నీ గర్భము ఎంత గొప్ప వ్యక్తికి నీవు జన్మనిస్తున్నావమ్మా. సాక్షాత్తు యేసు ప్రభువుకి జన్మనిచ్చేటువంటి వ్యక్తి నా ఎదుటికి వచ్చి నన్ను పలకరించిందంటే నా జీవితం ఎంత ధన్యకరమైందని సంతోషపడి పలకరించిపోతున్నది. నీ జీవితంలో నా జీవితంలో కూడా యేసయ్య వార్తను యేసయ్య మాటను ఎన్నోసార్లు ఎన్నో సంవత్సరాల నుండి వింటున్నాం, పెడచెవిన పెడుతూనే ఉన్నాం. ఇంకా నేటికి ఎలిజబెత్ దేవుడి దగ్గర నుండి ఒక సంతోషమైన వార్తను తెలుసుకున్నది. ఆమె దేవుని యందు విశ్వాసం వచ్చింది, యథార్థముగా నమ్మకముగా ఉన్నది. కాబట్టి యేసు ప్రభువుని లోకంలోనికి రాకముందే యేసు ప్రభువు ఆ కుటుంబం ఏదైనా గొప్ప కార్యములు చేశాడు. వృద్ధాప్యంలో ఉన్న వారి కడుపులో ఒక చక్కటి కుమారుడు వారికి అనుగ్రహించబోతూ ఉన్నాడు. యేసు ప్రభువుని కంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒక దగ్గర 6 నెలలు పెద్దవాడు. ఆ తల్లి గుర్తించింది మరియమ్మ గర్భంలో యేసు ప్రభువు. ఆ వార్త వినగానే ఆమె ఎక్కడ లేని ఆనందము సంతోషము కలిగింది. దేవుని పిల్లలు, దేవుని వాక్యం అంటే పరుగెత్తుకు రావాలి. దేవుని మాటలంటే ఆశ కలిగి రావాలి. దేవుని పిలుపు అంటే మనం పరిగెత్తుకుంటూ వినాలి, కానీ నిర్లక్ష్యముగా మనము ఉండకూడదు. రెండవ వ్యక్తిని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది. 2వ అధ్యాయం 36వ వచనంలో, అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 36వ వచనం ఉంటుంది కదా, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలుల వంశమంతయు రూఢిగా తెలుసుకునవలెనని చెప్పెను. ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు.
పరిశుద్ధుడైనటువంటి పేతురు యేసు ప్రభువారి గురించి ప్రకటించడము, తెలియపరుస్తూ దావీదు ఏ విధముగా అయితే తన కీర్తనలో యేసు ప్రభువారి గురించి ప్రస్తావించాడో, యేసు ప్రభువారి జీవితాన్ని తీసుకొచ్చాడో, అదే విధముగా పేతురు కూడా యేసు ప్రభువారిని విశ్వాసం ఉంచండి, యేసు ప్రభువారిని నమ్మండి, నీ కొరకు నా కొరకు సిలువలో, కలువరి సిలువలో మరణించింది ఆయనే, నీ కొరకు నా కొరకు ప్రాణములు పెట్టింది కూడా ఆయనే అనేటువంటి మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పేతురు కూడా యేసు ప్రభువారిని విశ్వసించాడు, ఆయన నామమును హెచ్చింపజేసాడు అనేక ప్రాంతాలు. అందుకనే ఆయన కూడా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉంటే, ఆయన బోధ చేస్తూ ఉంటే దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చి దేవుడే స్వయంగా ఆయన ద్వారా మాట్లాడి అనేక మందికి బాప్తిస్మం ఇవ్వడానికి దేవుడు అతన్ని ఒక సాధనముగా వాడుకున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటావో, నువ్వు ఎప్పుడైతే ఆయనను గణపరుస్తూ ఉంటావో, ఆయన్ని కీర్తిస్తూ ఉంటావో, దేవుని ఆత్మ కూడా నీ మీద ఉంటుంది. నీ జీవితంలో కూడా నీ ద్వారా అనేక కార్యములు దేవుడు చేయడానికి గొప్ప అవకాశాన్ని నీకు కల్పిస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని నామాన్ని గుర్తించవో, గుర్తెరగవో, లేకపోతే స్మరించవో, దేవుడు కూడా నీకు దూరంగానే ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, దేవుని నామము అన్ని నామముల కంటే పైనామము. ఈ లోకములు ఎవరి పేరు కంటే, దేవుని కంటే ఎవరు కూడా గొప్పవారు లేదు. మనకి మనం హెచ్చించుకుంటాం, మనకు మనం గర్వపడుతూ ఉంటాం, మనకు మనం అన్నీ నేనే అనుకుంటూ ఉంటాం. కానీ అనారోగ్యం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మాత్రమే మనకు దేవుడు గుర్తొస్తాడు. కదమా సమయంలో గుర్తుకు రాలేనాడు. అందుకనే నీవైనా నేనైనా దేవుని నామం అన్నిటికంటే పైనామం కాబట్టి ఆయనను మనము స్మరించుకోవాలి, ఆయన తట్టు మనము తిరగాలి. మరొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేస్తా. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనంలో ఉంటుంది కదా, ఆయన మూలమున, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఈ మాట తెలుసుకున్నటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు యేసు ప్రభువారి గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారి గురించిన బోధలు తెలియపరుస్తూ ఉన్నాడు. అనేక ప్రాంతాలు తిరిగి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఆయన తెలియపరుస్తూ ఉన్న మాట, ఈయన వలనే, ఆయన వలనే, ఎవరి వలన? యేసు ప్రభువారి వలన. ఎందుకు యేసు ప్రభువారి వలన అంటే, యేసు ప్రభువారే స్వయంగా అబ్రహాము కంటే నేను ముందున్నా వాడను అని తెలియపరిచాడు. అబ్రహాము కంటే ముందున్న వాడంటే యుగాలను, భూమిని, ఆకాశములు, నక్షత్రములు అన్నింటినీ కలుగజేసింది కూడా ఆ సమయంలో యేసు ప్రభువారే. అందుకనే అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు, ఈ సర్వమును సృజించింది ఆయనే, ఆయనందు విశ్వాసం ఉంచండి, ఆయన మాటలు నమ్మండి, ఆయనే నిజ రక్షకుడు, సర్వశక్తిమంతుడు యేసు ప్రభువు అనేటువంటి మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో కూడా సువార్తికుడైన యోహాను రాసినటువంటి మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 24-25 వచనాల్లో ఉంటుంది కదా, కాగా మీ పాపంలో నుండి మీరు చనిపోదురని మీతో చెప్పింది, నేను ఆయనని మీరు విశ్వసించని యెడల మీరు మీ పాపములో నుండి చనిపోదురని వారితో చెప్పెను. కాబట్టి వారు నీవెవరని అడుగగా యేసు వారితో మొదటి నుండి నేను మీతో ఎవరినని చెప్పుచుంటినో వాటినే. ఎవరు? యేసు ప్రభువు. ఆయన గురించి ఆయన
వ్యక్తపరుచుకున్నాడు. ఈ విషయాన్ని యోహాను సువార్తికుడు చాలా స్పష్టంగా తెలియపరిచాడు. ఆయన లేకపోతే మనకు పాపములకు విడుదల లేదు, మన పాపములకు విమోచన లేదు. మనం పొందవలసినటువంటి గాయములను, మనం పొందవలసిన శిక్షను సాక్షాత్తు యేసు ప్రభువారే పొంది మనకు విడుదలను అనుగ్రహించాడు. ఆ విడుదలను పొందుకొని మనము నేటికి సజీవులముగా ఆయన రెక్కలలో జీవించగలుగుతూ ఉన్నాం. అందుకనే యేసు ప్రభువారి నామమును మనము స్మరిస్తూ ఉండాలి. యేసు ప్రభువారి జ్ఞాపకాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అందుకనే ఈ క్రిస్మస్ వేళల్లో ఉదయకాలమున యేసు ప్రభువారి జన్మమును గురించినటువంటి జ్ఞాపకాలను ప్రతి సంఘము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. అందుకనే లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది కదా, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదేమి కారణాలు? ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉంటే మీరు చూచెదరు అని వారితో చెప్పిన ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు కనులారా చూచెదరు. ఎవరు చూసేది? తోత చెప్పినప్పుడు విన్నటువంటి గొర్రెల కాపర్లు చక్కగా వెళ్ళి పశువుల పాక దగ్గరికి వెళ్ళి ఆయనను ఏ విధముగా ఆ పశువుల తొట్టిలో పట్టుకొని పెట్టారో ఆయనను కనులారా చూసేటప్పుడు అనుకుంటున్నాను, ఈయన మన రక్షకుడు, మనందరి కొరకు పుట్టినవాడు. నీవు నేను కూడా మన కోసం యేసు ప్రభువు పుట్టాడని విశ్వసించి ఒప్పుకొనకపోతే మన జీవితం శూన్యమే. ఎప్పుడైతే నువ్వు విశ్వసించి ఒప్పుకుంటావో, ఏంటి మన ప్రభు యేసయ్య ఉన్నాడని, యేసు ప్రభువు మనకున్నాడని ఎప్పుడైతే నీవు గ్రహించుకుంటావో, ఎప్పుడైతే నీ హృదయంలోనికి ఆయనను ఆహ్వానించుకుంటావో, యేసు ప్రభువుని నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటావో, నీ జీవితము దేవుడు ఉన్నతమైన జీవితంగా నిలబెడతాడు. లేకపోతే నీ జీవితమైన నా జీవితమైన దేవుడు విడిచి పెడితే దేనికి పనికిరాని స్థితి మనది. అందుకనే ఫలించని ప్రతిగా తీసి ఆయన మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటే, మనలో ఉంటే ఆయన తీగ మనము కూడా ఫలిస్తాం. ఆయన నుండి వేరైపోయి మనము ఫలించలేము. కాబట్టి ఆయనను మన హృదయంలో ప్రతిష్ఠించుకుందాం, ఆయన నామమును స్మరించుకుందాం, ఆయన పేరును జ్ఞాపకం చేసుకుందాం. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంకాలం పడుకునే వరకు మనకు సమయం దొరికినప్పుడల్లా యేసయ్య నామమును స్మరించుకుందాం. అనేక మంది భక్తులు స్మరించుకున్నారు బైబిల్ గ్రంథంలో. ఆయన పుట్టక ముందు నుండే ఆయన నామమును కీర్తిని, ఆయన గురించిన వార్తను తెలియపరుస్తూ ఉన్నారు. అనేక మందిని దేవుని వైపు నడిపించారు. వారి జీవితాలు కూడా ఉన్నతమైన జీవితాలుగా ఉన్నవి. కాబట్టి మనం కూడా ఆయన నామమును స్మరించుకోవటము ఎంతో శ్రేయస్కరము, శ్రేష్టము. కాబట్టి ఆయన నామాన్ని మనం ప్రతిరోజు స్మరించుకుందాం, కీర్తిద్దాం, ఆయన వాక్యములు ధ్యానం చేద్దాం. అతి కృప పరిశుద్ధాత్మ సహవాసము నాకు చేరి వచ్చిన మీ అందరికీ తోడైంది నడిపించును గాక. ఆమె